గాయత్రి జయంతి సందర్భంగా ఇక్కడ 24 కుండీల మహాహోమం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మన ఆశ్రమం చేసుకునే ప్రత్యేక పర్వదినాలు ఏంటంటే ఇది కూడా ఒకటే. శ్రీ పంచమి ఒకటి, ఇదొకటి. ఇక్కడ ప్రస్తుతం 24 కుండీల గాయత్రి మహాహోమం జరుగుతుంది. మనం దర్శిద్దామండి అక్కడ. ఇక్కడ యజ్ఞం జరుగుతుందండి. యజ్ఞం చేసేటువంటి కర్త శివకుమారి టీచర్ గారండి. ఆమె స్వతసిద్ధంగా మామూలుగా టీచర్గా చేస్తూ ఉంటుంది. మనం ఆహ్వానించడం వలన ఇక్కడ ప్రత్యేకంగా వచ్చారు. దాంతోపాటు బాలినేని సీతమ్మ ఇద్దరు కూడా ఋత్విక్కులుగా మేము భావిస్తున్నాం. వాళ్ళ చేత యజ్ఞం చేపిస్తున్నాం. ఇద్దరు ఇప్పుడు యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. అది నెక్స్ట్ అక్కడ తెలుసుకుంటాం. కుటీరు మా గురువు గారండి. భౌతికంగా మా గురువుగారు శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు. మాకు గాయత్రి విద్య అందించడం కానీ రకరకాల మంత్రదీక్షలు మొత్తం కూడా ఆయనే ఇచ్చారండి. ఈ వీరి యొక్క గురువు గారు పండిత్ శ్రీరామచంద్ర ఆచార్య. ఆయన మేము చూడకపోయినా సరే సూక్ష్మంగా ఈ ఆశ్రమం మొత్తం రక్షిస్తున్నారండి. మాతాజీ మా గురువు గారి యొక్క రోజండి. భగవతీ మాత అంటారు. ఇది ప్రఖర ప్రజ్ఞ మా గురువు గారి యొక్క సమాధి అండి. పండిత్ శ్రీరామచంద్ర ఆచార్య యొక్క సమాధి. ఇది హరిద్వార్ శాంతి కుంజలో ఉందండి. సజల శ్రద్ధ మా మాతాజీ భగవతీ మాత యొక్క ఆమె యొక్క సమాధి. ఈ కలశాల మొత్తం గాయత్రి మాతకి ప్రతీక అండి. యజ్ఞానికి ప్రారంభంగా ఊరు మొత్తం కూడా అక్కడ మొదలుపెట్టుకొని కలశయాత్ర చేశాం. ఈ కలశాలంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క శరీరం అండి. వీటితో చేశాం. కొన్ని వందల మంది పరివార సభ్యులతో పాటు ఇక్కడికి వచ్చారు. ఈ కలశయాత్రలో పాల్గొన్నారు. శ్రీనివాసరావు ఆయన వ్యాఖ్యాతగా దీన్ని కలశయాత్రలో వాళ్ళు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక్కడ ఎందుకంటే కలశయాత్ర కనుక ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే మొదలుపెట్టి అక్కడ కలశయాత్ర జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతలు ఉండేటువంటి దేవతల ప్రతిష్ట దేవతలు మొత్తం ఇక్కడ కూడా అక్కడ శక్తివంతులయ్యి వాళ్ళు కూడా మనకు ఆహ్వానించడానికి ఉండేటువంటి విశేషమైన ప్రక్రియ ఏంటంటే కలశయాత్ర. ఈ కలశయాత్ర మా గురువు గారు నేర్పేటువంటి సంప్రదాయం అండి. మనం ఎక్కడ యజ్ఞం చేసినా కూడా ఈ కలశయాత్ర కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ నిత్య అగ్నిహోత్రం ఇచ్చేవాడు. ఇక్కడ ఈ కుండి నిత్య అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుంది. నిత్య అగ్నిహోత్రం ఉంటే గాయత్రి అమ్మవారి యొక్క విశేష ఆహుతులు కాకుండా ఇంకా 24 గాయత్రి మాతకు సంబంధించి 24 అధిదేవతల యొక్క అక్కడ ఆహుతులు ప్రత్యేకిస్తూ ఉంటారు. అట్లాగే ప్రత్యేక పర్వదినాల్లో మహాలక్ష్మి ఇక్కడ అమావాస్యకి ప్రతి అమావాస్య కాకపోయినా అప్పుడప్పుడు అమావాస్య కానీ దీపావళి అమావాస్యకి ఇక్కడ ఖచ్చితంగా మహాలక్ష్మి హోమం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు సంస్కారాలు జరుగుతాయండి. విశేషం ఏంటంటే ఈ ఆశ్రమం విశేషం పుట్టినరోజు సంస్కారం, పెళ్లి రోజు సంస్కారం, గర్భస్థ శిశువు చేసేటువంటి పుంసమన సంస్కారం ముఖ్యమైనది. అట్లాగే పెళ్లి సంస్కారం ఉంటుంది. అసలు షష్ఠి పూర్తి చేసినటువంటి వ్యక్తులు కూడా సంస్కారాలు ఉంటాయి. ఈ సంస్కారాలు చేయించుకోవడం కోసం చెప్పి చాలా దూరం నుంచి
కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేక ఎవరైతే ఈ సంస్కారం చేయించుకున్నారో ఎడ్యుకేషనల్ బ్యాక్లాగ్ తొలగిపోద్ది. అట్లాగే పెళ్లి సంస్కారం చేయించుకుంటే పెళ్లి దోషాలు ఏముంటే ఆ దోషాలు తొలగిపోతాయి. అట్లాగే చదువులో కనుక తేడా ఉన్నా కూడా అట్లాంటివి పోతూ ఉంటాయి. అట్లాగే మరి నక్షత్రం దోషం ఉన్నా కూడా నక్షత్ర శాంతి జరుగుతూ ఉంటుంది. నక్షత్ర శాంతితో పాటు విశేషమైనటువంటి ప్రత్యేక ఆహుతులు పుట్టిస్తారు. దీంట్లో పాల్గొనే వ్యక్తులు ఖచ్చితంగా 1-2 సార్లు పాల్గొంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు కూడా దాదాపు 90% సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీక్షించడానికి జనం వస్తూ ఉంటారు, దీంట్లో పాల్గొనడానికి సమస్య వస్తూ ఉంటారు. ప్రేక్షకులు ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు. ఇక్కడ మన గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా వచ్చిన వ్యక్తులు ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సమస్యలకు రెమెడీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీంట్లో పాల్గొన్న వాళ్ళు చాలామంది సమస్యలు పరిష్కారం అని, కొన్ని సమస్యలు 1-2 పరిష్కారం కాకపోవచ్చు. ఈ ప్రేక్షకులు ఎవరైనా సరే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ భోజనం కూడా ఉచితంగా ఉంటూ ఉంటుంది. గురువుగారి సేవ చేసుకోవాలి. ఇక్కడ ఆశ్రమంలో ముఖ్యంగా ఏంటంటే గురువుగారి సేవ, ఆయన గురువు సేవా ప్రియుడు కాబట్టి అమ్మ ఏంటంటే స్తోత్ర ప్రియురాలు, భక్తి ప్రియురాలు. ఈ 2 హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురువుగారి సేవ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గురువుగారి సేవ చేసుకోవటం, నిద్ర చేసుకోవటం, ప్రత్యేకమైనటువంటి దీక్షలో పాల్గొనటం, ఇక్కడ ప్రదక్షిణం చేసుకోవటం, అక్కడ ప్రదక్షిణం చేసుకోవటం, మంత్రోపాసన చేయటం, ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు మొత్తం పరిష్కారం చేయటం అనేది ఇక్కడ ఖచ్చితంగా గురువు ఆజ్ఞతో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రేక్షకులు రావచ్చు, దీంట్లో పాల్గొనవచ్చు. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టుగా చతుర్వింశతి గాయత్రి కుండముల మహాయజ్ఞం అండి. ఇది గాయత్రి అమ్మవారి యొక్క జయంతి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేస్తున్నాము. మన ఆశ్రమంలో చేసే ప్రత్యేక కార్యక్రమాలు ముఖ్యమైనది ఏంటంటే ఇదొక ప్రత్యేక కార్యక్రమం. దీంట్లో పాల్గొనడానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. పాల్గొన్న వ్యక్తులు కూడా విశేష అనుభూతులు పొందటం, ఇక్కడ గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం, గురువుగారి అనుగ్రహం పొందటం, అక్కడ అట్లా గణపతి మహాదేవుడి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ ప్రత్యేక ఇంకో విషయం చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటేంటంటే విద్యారంభ సంస్కారం చాలా అద్భుతం జరుగుతుంది. గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేసాం, గురువుగారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఉంది, సాక్షాత్తు చదువుల తల్లి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురిని మిళితం చేసి ఇక్కడ ప్రత్యేక యజ్ఞాహుతులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఎన్నో చూసాము, మనం సంఘటనలు చూసాం. ఎడ్యుకేషన్ ఎంత బ్యాక్లాగ్ ఉండా, ఎన్ని రకాల సమస్యతో ఉండా, చదువులు వెనకబడినా, ఏదైనా తప్పుతున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల సమస్యలు పరిష్కారం కావడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి శ్రీ సన్నిధి ఛానల్ ప్రతినిధులు అందరికీ కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. దాంట్లో వీక్షకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఎవరైనా నేను చెప్పినట్టు కనుక ఆ సమస్యతో ఉంటే ఆశ్రమానికి రావచ్చు, ఇక్కడ గురువుగారు సేవ చేసుకోవచ్చు, మరి అక్కడ ప్రఖర చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. అక్కడ టెంపుల్ కాంప్లెక్స్ గాయత్రి మాత, సరస్వతి మాత, అట్లా మా గురుదేవుల యొక్క కుటీరం కూడా ఉంది. అక్కడ దర్శించుకొని అనేక అనుభూతులు పొందారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కానీ, లేకపోతే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు కానీ, జాబు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఖచ్చితంగా ఎన్నో ఇక్కడ సంఘటన జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా కూడా దీంట్లో రావచ్చు అని చెప్పి మన ఆశ్రమం తరఫున మేము ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి ఆ దేవతలందరినీ మనస్ఫూర్తిగా ఆవాహన చేయండి, కలశంలోకి ఆవాహన చేయండి, కలశాన్ని తాకండి. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః ఆవాహయామి. ఒక పుష్పం ఉంచండి. ఆవాహయామి. కలశాన్ని కొంచెం పట్టుకొని 2 చేతులతో స్థాపయామి. పుష్పం తీసుకోండి. ఆసనం సమర్పయామి. ఆ దేవతలందరినీ కూర్చోబెడుతున్నాను, సాదరపూర్వకంగా మంచి సింహాసనం వేసి కూర్చోబెడుతున్నాను అన్న భావం చేసుకోండి. స్థాపయామి. కొంచెం జలం తీసుకొని పాదాలు కడుగుతున్నట్టుగా పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు తీసుకొని అర్ఘ్యం సమర్పయామి. వాళ్ళు సజీవంగా ఉన్నట్టే భావించి అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం ఇవ్వండి. మళ్ళీ నీళ్ళు ఇవ్వండి. ఆచమనీయం సమర్పయామి. స్నానం చేయిస్తున్నానన్న భావం చేసుకొని స్నానం సమర్పయామి. నువ్వు చేపట్టుకో, మా అబ్బాయి చేపట్టుకో. స్నానం సమర్పయామి. 2 ఒత్తులు ఇవ్వమ్మా. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని
నారికేళాది నానావిధ పరిమళ నైవేద్యం నివేదయామి. తాంబూల భూగి ఫలాని సమర్పయామి. గాయత్రీ మాత జయంతి. ఈరోజు విశేషం ఏంటంటే గురువుగారు పూజ్య పండిత శ్రీరామ్ శర్మాచార్య వందనీయ మాతాజీ, ఆయన యుగద్రష్ట. ఈరోజు విశిష్టత, ఆయనకు హిమాలయ ఋషి పరంపరకి ఆయన మాట ఇచ్చారమ్మా. దాని ప్రకారం ఏంటంటే ఈ భూమిని కొన్ని శక్తులు నాశనం చేస్తూ ఉన్నాయి, వాటిని అసురీ శక్తులు అన్నారు ఆయన. ఆ అసురీ శక్తుల బారి నుంచి ఆ అసురు శక్తులు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దుష్ఫలితాలు. భూమి కాలుష్యం, వాతావరణ కాలుష్యం ప్రధానంగా. అది అంటే ఏ పని చేస్తే భూమికి నష్టం కలుగుతుందో ఆ పని చేస్తున్నాం, ఏమి చేస్తే కష్టం కలుగుతుందో ఆ పని చేస్తున్నాం. ప్లాస్టిక్ వాడకం రాక్షసులు అంటే ఎక్కడో లేదు, ఆరోపణలో ఉంది. ప్లాస్టిక్ వాడుతున్నాం. అందరం రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ప్లాస్టిక్ వాడితే ఎంత అనర్థాలు, మనకి అనర్థమే, భూమికి అనర్థమే అని తెలిసినా వాడుతున్నారు. ఇంకా హానికరమైన రసాయనాలు, అవి వాడటం వలన మానసిక ఆరోగ్యము, భూమి సారవంతమైన భూమి కొన్ని పొరలు, కొన్ని అడుగుల లోతు వరకు కూడా తన సారాన్ని భూమాత కోల్పోయింది. అన్నీ ఇచ్చే భూమాత. ఇంతకు ముందే చెప్పుకున్నాం, పృథ్వీత్వయా ధృత లోకత్వం విష్ణునాధృత అని. అటువంటి తల్లి ఈరోజు సారాన్ని కోల్పోయి మన ముందు దీనంగా నిలబడి ఉంది. ప్లాస్టిక్ రహిత వాతావరణం కావాలి. ప్లాస్టిక్ ముఖ్యంగా ఇక్కడికి ఎక్కువ మంది నారీమణులు వచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను, ప్లాస్టిక్ వాడకం మానేయాలి. సరే, ఇది మళ్ళీ చెప్పుకుందాము. ఆ పృథ్వీని అసురీ శక్తుల నుంచి కాపాడటం కోసము, అసురీ శక్తులు రాక్షస శక్తుల నుంచి కాపాడటానికి ఈ భూమిని స్వర్గతుల్యం చేయాలి. ఎక్కడో స్వర్గం లేదు, ఇక్కడే ఉంది, దీన్ని స్వర్గతుల్యం చేద్దాము అని మాట ఇచ్చి ఆ సంకల్పం నెరవేర్చుకోవడం కోసమై గాయత్రి మంత్రాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి. గాయత్రి మంత్రాన్ని మనందరము జపం చేయాలి. గాయత్రి మంత్రం జపం చేయటం ద్వారా ఈ భూమికి గొప్ప శక్తిని ఇవ్వచ్చు. గొప్ప శక్తితో, పవిత్రమైన శక్తితో, మహా గొప్ప శక్తితో భూమిని అసురీ శక్తుల బారి నుంచి రక్షించుకోవడమే గురువుగారి సంకల్పం. అది ఆయన అందరికీ నా ఆస్తిని విలు రాస్తున్నాను అన్నారు. ఏంటి ఆయన ఆస్తి అంటే 200 సంవత్సరాల పాటు మీకే వారసత్వంగా ఇస్తున్నాను అన్నారు. గాయత్రి జయంతి సందర్భంగా మరొక్కసారి గురుదేవుని సంకల్పాన్ని గుర్తు తెచ్చుకుందాం. పృథ్వీని కాపాడాలి, అసురీ శక్తుల బారి నుంచి పృథ్వీని కాపాడాలి. కాపాడాలంటే శక్తి కావాలి. ఆ శక్తిని సముపార్జించుకోవాలంటే గాయత్రి మంత్రం జపించాలి. గాయత్రి మంత్ర జపం చేయకూడదు అట్లాంటి ఏమీ అనుమానాలు లేవు. అదంతా నేను చూసుకుంటాను. ఆయనకే గురువుగారు, దాదా గురుదేవులు గురువుగారికే మాట ఇచ్చారు. గురువుగారు మనందరికీ మాట ఇస్తున్నారు. చేయవచ్చు, అందరూ చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు, ఇందులో ఏ సందేహం లేదు. మీకు ఆ అర్హతకి సంబంధించి, గాయత్రి మంత్రం చేయటానికి కావలసిన అర్హతకు సంబంధించి ఏమైనా ఉంటే, ఆ శాస్త్రోక్తమైన జ్ఞానం ఏదైనా ఉంటే అది నేను చూసుకుంటాను, మీరు జపం చేయండి. మన అందరము సామూహిక జపంతో అద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. నేను ఒక సంగతి చెప్తాను, ఒక విధి విధానాన్ని, ప్రారంధాన్ని కూడా మార్చే శక్తి ఉంటుంది. పైగా గాయత్రి మంత్రం అంటే గానం చేసే వాళ్ళని కాపాడే మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం చేస్తారో వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళ ప్రాణానికి రక్షణ ఇస్తుంది. ఒక రైలు ఉందనుకుందాం, ప్రారంధాన్ని బట్టి ఆ ట్రైన్కి యాక్సిడెంట్ కావాలి, యాక్సిడెంట్ ఉంది, రాసి పెట్టుంది. ఆయన ఆ సమయంలో ఆ రైల్లో ఉన్న ఒక్క వ్యక్తి ఒకసారి గాయత్రి మంత్రం చదివినా అది నివారించబడుతుంది. అంత శక్తి ఉంది. మీరు నమ్ముతారో లేదో ఇంకొక సంఘటన చెప్తాను. సత్యసాయి విద్యా సంస్థల పేరు విన్నారు కదా, పుట్టపర్తిలో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒక బాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు, అయిపోయింది దర్శన సమయం అయిపోయింది, దర్శనానికి వచ్చి నడుచుకుంటూ హాస్టల్కి వెళ్తున్నాడు. ఆ సమయంలో బాగా 33 kV విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి తీగ ఒకటి జారింది.
అయ్యయ్యో అందరు అరిచారు. అంతలోనే ఆ బాబు దాని మీద కాలు వేశాడు. అందరూ పెద్దగా కేక వేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇక అయిపోయింది ఆ పిల్లవాడు ఇక చూడలేము అని సంఘటన భయంకరంగా ఊహించుకున్నారు. కానీ దాని మీద కాలు వేసి మామూలుగా నడిచి వెళ్ళాడు. ఆ అబ్బాయికి ఏం కాల. చాలామంది ఆశ్చర్యపోయారు. తర్వాత రోజు ఆ దర్శనం సమయంలో స్వామిని అడిగారు. స్వామి ఏంటి ఇది అని అంటే, స్వామి చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు ఇది, స్వామి చెప్పిన మాట. స్వామి చెప్పారు, ఆ సమయంలో ఆ బాబు గాయత్రి మంత్రం చేస్తున్నాడు. గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నాడు. పోయినా వచ్చినా నడిచినా కూర్చున్నా తిన్నా త్రాగినా ఏమీ అడ్డం లేదు కదా. మనసుకు పట్టించండి దాన్ని, దాని పని అది చేసుకుపోతుంది. ఏ పని చేస్తున్నా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ చేయాలి. ఇంకొకసారి గుర్తు చేసుకుందాము, సంకల్పం గుర్తు చేసుకుందాము. ఈ భూమిని స్వర్గతుల్యం చేయటానికి, అసురీ శక్తుల్ని నివారించటానికి, మానవుల్లో సత్సంకల్పాలు నాటడానికి గాయత్రి జయంతి ముఖ్యం. గాయత్రి జయంతి అవసరం. అది ఏటేటా ప్రతేటా ఎందుకు చేసుకుంటాము పునః పునః అంటే, మరలా ఎందుకు చేసుకున్నామంటే ఈ సత్సంకల్పాలని గుర్తు చేసుకొని మరింత శక్తివంతంగా మనం మారటానికి, భూమి మారటానికి, సత్పౌరులుగా మనం ఎదగటానికి గాయత్రి మంత్రము, గాయత్రి జయంతి ఉపయోగపడతాయి. ఓం శ్రీ మాత్రే నమః. గాయత్రి జయంతి అంటే అందరూ కూడా గాయత్రి అమ్మవారు ఈరోజు పుట్టింది అనుకుంటారు. అసలు అమ్మవారికి పుట్టుకే లేదు. ఇన్ని లక్షల ఈ భూమి లేకముందు, ఈ స్వర్గం లేకముందు కూడా అమ్మవారు ఉంది. అంటే ఎందుకు ఈ అమ్మవారి యొక్క పుట్టినరోజు అంటే, సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గాయత్రి అమ్మవారి యొక్క రూపం దర్శించి ఈ గాయత్రి మంత్రం ఇచ్చిందండి. ఈరోజు ఇచ్చింది కాబట్టి ఈ రోజున మనం గాయత్రి జయంతి అని పండుగ జరుపుకుంటాము. నిజంగా అమ్మవారికి పుట్టుక లేదు, గిట్టుట కూడా లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఇప్పటి వరకు శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మన యొక్క ఆశ్రమం యొక్క విశిష్టత గురించి శ్రీ కోటేశ్వర గారు చెప్పడం జరిగింది. అలాగనే గాయత్రి జయంతి యొక్క విశిష్టత గురించి టీచర్ శివకుమార్ గారు చెప్పడం జరిగింది. ఒక ప్రత్యేకమైన విశేషం గురించి నేను చెప్పబోతున్నాను. మన సాందీపుని ఆశ్రమం రాబోయే జూలై 29 నుంచి మన సాందీపుని ఆశ్రమం యొక్క రూపురేఖలు, ఆశ్రమం యొక్క ప్రగతి దిశా నిర్దేశాలు కావటానికి ఒక శుభసూచకంగా మన జూలై 29న శ్రీ ఉదయ భాస్కర్ గారు కోటి గాయత్రి జపం చేసి పూర్ణాహుతిగా మన సాందీపుని ఆశ్రమంలో చేయటానికి వారికి సంకల్పం తీసుకున్నారు. కాబట్టి మన జూలై 29న అదే విశేషం ఏంటంటే, అదే టైంలో అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 100 కోట్ల గాయత్రి జపంతో అక్కడ పూర్ణాహుతి చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని శ్రీ ఉదయ భాస్కర్ గారు మన సాందీపురి ఆశ్రమంలో తాను చేసిన కోటి గాయత్రి మంత్ర జపాన్ని దానికి అనుసంధానంగా జూలై 29న సోమవారం మధ్యాహ్నం 1:19 పూర్ణాహుతిగా మన ఆశ్రమంలో చేయటానికి పెద్దలు సంకల్పించారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మన యొక్క సాందీపుని ఆశ్రమం యొక్క దిశానిర్దేశాలు అందరికీ వెళ్ళి మన యొక్క సాందీపి ఆశ్రమం యొక్క ఉన్నతిని యొక్క అభివృద్ధిని అందరికీ తెలియజేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి కోరుకుంటూ, మన సాందీపుని ఆశ్రమం యొక్క పురోభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని గాయత్రి జయంతి సందర్భాన మీ అందరికీ ఒక విషయాన్ని నేను చేద్దాం అనుకుంటున్నాను. త్వరలో మన సాందీపుని ఆశ్రమం ద్వారా ప్రతి ఊర్లో సత్సంగానికి వెళ్ళి ఈ యొక్క జ్ఞానాన్ని పంచాలనే ఒక ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాను. త్వరలో మన సాందీపుని ఆశ్రమం ద్వారా ప్రతి ఊర్లో సత్సంగానికి వచ్చి మనం ఎలా జీవించాలి, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రయోగశాల మన మానవ శరీరం. కాబట్టి మానవ శరీరం ద్వారా గాయత్రి మంత్రాన్ని ఎలా మనం పొందవచ్చు, ఆ గాయత్రి మంత్రం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా మన శరీరాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ యొక్క ప్రణాళికని ముందుకు తీసుకుపోవడానికి నా సాయశక్తుల
ఈ యొక్క సాందీపుని ఆశ్రమం కోసం కృషి చేస్తానని చెప్పి వాగ్దానం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గురుభ్యో నమః. బోలో గాయత్రి మాతాకి, బోలో గాయత్రి మాతాకి, బోలో గాయత్రి మాతాకి. గాయత్రి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను మీకు చెప్పబోయేది ఒకటే ఒక మాట. అక్కడి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. అలా రావాలి అంటే తెల్లవారుజామున 3 గంటలకు లేచి ధ్యానంలో కూర్చోండి, అరగంట కూర్చోండి, 99 రోజులు కూర్చోండి. మీ శ్వాస మీద ధ్యాసను పెట్టండి. ఎలా శ్వాస తీసుకుంటున్నారు, ఎలా లోపలికి వెళ్తుందో, ఎలా బయటికి వెళ్తుందో దాని మీద పెట్టండి మనసు. మీకే తెలుస్తుంది. వీళ్ళు ఏం చెప్పారు అవన్నీ మొత్తం మీకు గుర్తుకొస్తాయి. అప్పుడు నేను అందరూ చెప్పబోయేది కూడా ఈ ఒక్క మాటే. ఈ స్థాయికి నేను కూడా రావడానికి కారణం ఫస్ట్లో నాకు ఏం తెలియదు. నేను చదవటం తక్కువ, అయితే వినటం ఎక్కువ. నేను ఎక్స్-మిలిటరీ అంటే దేశం మొత్తం తిరిగి చూశాను, ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమందిని చూశాను. కానీ అన్ని మంత్రాల్లో కల్లా గాయత్రి మంత్రం చాలా గొప్పది, అందులో అనుమానమే లేదు. పండిత్ శ్రీరామశర్మ ఆచార్య గురుదేవులు ఆ విధంగా క్రోడీకరించి మనం మొత్తానికి ఇచ్చారు. అంటే 130 కోట్ల మంది జనాభాకి ఇచ్చారు. కానీ అందులో ఎంతమంది వచ్చామో మనం ఇక్కడ సుమారుగా మన చుట్టుపక్కల 42 విలేజ్లు ఉన్నాయి. కానీ అందులోంచి మొత్తం వచ్చిందంతా 300 మంది. అంటే ఆ గాయత్రి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉన్నది కాబట్టే సందీప్ ఆశ్రమానికి రాగలిగారు మీరు. అంటే దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాస్త మీరు ఆ విధంగా వీళ్ళు పెద్దలు చెప్పినట్టుగానే కొద్దిగా ఆ మనిషి దాని మీద నిగ్రహం చేసుకొని ముందుకు వస్తే రాబోయే కాలంలో ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వస్తారు. ఇంతకుముందే టీచర్ గారు చెప్పారు మీకు కొన్ని నీచ జన్మలు ఉంటాయి, కొన్ని ఉంచి జన్మలు ఉంటాయని. ఆ ఉంచి జన్మలకు అర్థం చెప్పారు, నీచ జన్మలకు అర్థం కూడా చెప్పారు. ఆ విధంగా ఆ స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ జై గాయత్రి మాతాకి, జై గాయత్రి మాతాకి, జై గాయత్రి మాతాకి, జై గురుదేవ్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామకృష్ణ మాస్టర్ గారు ఆయన్ని మొదటి ఆరాధనా దినోత్సవం రోజున 2015వ సంవత్సరంలో ఆయనకి వాగ్దానం చేశాను. ఏమని? శ్రీ గాయత్రి విశ్వకుండలిని మహాశక్తి స్తూపం మౌంట్ శంబలాల్ మాస్టర్ గారి సమాధి ఉన్నటువంటి చోటు. ఆ చోట్లో 2015 జూన్ 19వ తారీఖున మౌంట్ శంబలాలో మాస్టర్ గారి మొదటి ఆరాధనా దినోత్సవాల సందర్భంగా శ్రీ రామకృష్ణ మాస్టర్ గారి శిష్యుడిగా నేను ఆదూరి ఉదయ్ భాస్కర్ 1 కోటి గాయత్రి మహామంత్ర జపం ఆచరించాలని గురువుల యొక్క ఆజ్ఞగా శిరసావహిస్తున్నాను అని ప్రామిస్ చేయమన్నారు ఆయన. మొట్టమొదటిసారి మనము ఏదన్నా ఇటువంటి ఆశ్రమానికి వస్తే దాని మూల పురుషులు మనకి దర్శనమిస్తారు. ఈ పాటికి ఎన్నోసార్లు ఇక్కడికి వస్తున్నారు, కానీ ఆ సూక్ష్మ రూపంలో కానీ స్థూల రూపంలో కానీ వాళ్ళని దర్శనం చేసుకోవాలి అనేటువంటి మొట్టమొదటి కోరిక ఉండాలి ప్రతి సాధకుడికి కూడా. అది నోటితో చెప్తే ఆయన లాభం లేదు. నువ్వు కాగితం మీద రాయమంటే ఇది కాగితం మీద పాంప్లెట్ రూపంలో 2015లో రాయడం జరిగింది. నేను భౌతికంగా రామకృష్ణ మాస్టర్ గారిని చూడలేదు, మొదటి ఆరాధనా దినోత్సవం రోజునే చూశాను. కానీ ఆయన ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా గురువుగా ప్రేరణ పొందుతూ ఇప్పుడు గాయత్రి జయంతి సందర్భంగా మరి గౌతమి గారి అక్కడ ఆశ్రమము, అమరావతిలో ఉన్న శాంతి ఆశ్రమము, తర్వాత ఈ సాందీపిని ఆశ్రమము, ఈ 2 ఆశ్రమాల గురించి కూడా లోకానికి అందరికీ తెలియజేసే బాధ్యత నాకు అప్పచెప్పారు మాస్టర్ గారు. మరి నేను ఒక కంపెనీలో ఆర్డినరీ పర్సన్గా హెచ్ఏఎల్ కంపెనీలో రిటైర్ అయ్యి ఓ ఉద్యోగిగా మరి కేవలం 2600 రూపాయల పెన్షన్తో ఉన్నా కూడా గురువు యొక్క కార్యక్రమాల గురించి నిరాఘాటంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2000 సంవత్సరం నుంచి నేను నిర్వహించుకుంటూ వస్తున్నాను. మా మొదటి గురువు అస్మత్ గురుభ్యో నమః శ్రీ పివి నరసింహారావు గారు మనకి ప్రధానమంత్రి, మరి ఆయనకి ఆధ్యాత్మిక గురువు విశ్వం గారు. అటువంటి అరిపిరాల విశ్వం గారు ఆయన దగ్గర నేను శిక్షణ పొందా 2000 నుంచి 2011 వరకు. తర్వాత ఈ దేశానికి నెహ్రూ ఫ్యామిలీ మొట్టమొదట్లో మరి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. మరి ఆయన ఫ్యామిలీలో కూడా ఒక మహాపురుషుడు ఉన్నాడు, యోగి మోహన్ నెహ్రూ. అంటే ఇందిరాగాంధీకి సమకాలికుడు, అన్నగారి వరుస అవుతాడు.
మరి అటువంటి ఆయన్ని కేరళలో ఎత్తుక్కుంటూ వెళ్ళి గురువుని నేను ఆ విద్య నేర్చుకున్న శ్రీ విద్య క్రియాయోగం మహావతార్ బాబాజీ క్రియాయోగాన్ని, అందుకని దాన్ని మన రామకృష్ణ మాస్టర్ గారు సార్వజనీనం ఇలా గాయత్రి మంత్రాన్ని రామశర్మ గారు ఎలా చేశారో ఈ క్రియాయోగాన్ని అందరికీ ఇచ్చే బాధ్యతని రామకృష్ణ గారు తీసుకొని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అంటే మనం ఏ గురువునైనా కానీ గురువుగా భావిస్తే స్థూలంగా కావచ్చు, సూక్ష్మంగా కావచ్చు, ఎల్లవేళలా స్థూలంగా కూడా ఆయనతోటే మనం తిరగలేం కదా. ఆయన ఒకసారి చూస్తాం మనిషి రూపేణ, కానీ మన ఇంట్లో మనం కూర్చున్నప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్పర్శ రావాలి గురు. అందుకని సమర్థ సద్గురు స్పర్శ. మీరు అందరూ ఒకవేళ గురువు లేని వాళ్ళు కూడా షిరిడి సాయిబాబా అందరికీ గురువు, అలా గురువు లేని వాళ్ళు ఎవళ్ళు లేరు. మీరు మీ గురువుని స్పర్శ పొందుతున్నారా లేదా అనేది గమనించుకోవాలి. అది కూడా హృదయంలో ఉంటుంది ఆ స్పర్శ. సమర్థ సద్గురు స్పర్శ అంటే వేరు కాదు, 21 ఓంకారాలు చేయాలి ప్రతి సాధకుడు కూడా. గాయత్రి దినోత్సవం, గాయత్రి అంటే హంస గాయత్రి. మరి ఇక్కడ గాయత్రి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. మరి ఆ విగ్రహం ద్వారా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే ఆమె హంస మీద ఉన్నది. అంటే హంస అంటే శ్వాస. మన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి మన లోపల అది పరిశీలించాలి. మనం ధ్యానం అంటే చాలా సులభం, ప్రతివాడికి ఎక్కడ కూర్చున్నవాడు అక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. అసలు ఈ శ్వాస మీద మనం దృష్టి పెట్టకుండా జీవిత కాలంలో మనం ఎన్ని బాహ్యంగా చేసినా కూడా అందరిలాగే రోగగ్రస్తులుగా, అందరిలాగే మరణం అనేది సంభవిస్తోంది. కానీ యోగికి మరణం లేదు. అంటే మృత్యోర్మ అమృతంగమయ, మనం మృత్యువుని దాటగలుగుతాం. మృత్యు అంటే కేవలం భయమే. అందుకని ఈ గాయత్రి చేస్తే ఏమొస్తుంది అంటే ఈ గాయత్రి మంత్రం ద్వారా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని వేదంలో ఈ 3 వాక్యాలు రాశారు. ఇదే యూనివర్సిటీస్లో ఎంబ్లంగా ఉంటుంది, పైన చుట్టూ అక్షరాలుగా రాస్తారు. మనము మన పిల్లలు అందరూ డిగ్రీలు చదువుతున్నారు, కానీ ఈ 3 వాక్యాలు తెలవాలి. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. మనం అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞాన జ్యోతి వెలగాలి మన ద్వారా. అందుకని మన భయం అనేది పోవాలి మనిషికి. మరణం అనేటువంటిది కేవలం భయమే. ఈ రోజు నుంచైనా మీరు ఆ మరణం యొక్క భయాన్ని పోగొట్టుకోండి. మీరు జ్ఞానం పొందితే భయం పోతుంది. మనిషికి 60 సంవత్సరాలు ఇస్తారు, షష్ఠి పూర్తి జరిపించుకుంటారు అందరూ కూడా 60 దాటితే. దాని అర్థం ఏంటంటే భగవద్గీత ప్రామాణికంగా కర్మ భక్తి జ్ఞాన ఈ 3 పూర్తయినటువంటి వాడు షష్ఠి పూర్తి. అంటే 6 చక్రాలు దాటిన వాడు షష్ఠి పూర్తి. అసలు ఆ 6 చక్రాల జ్ఞానమే లేకుండా షష్ఠి పూర్తి జరుపుకుంటున్నాం మనం. అందుకని జ్ఞానం ప్రధానం. మనం ఏం చేసాం, ఎందుకు చేస్తున్నాం ఈ గాయత్రి వల్ల ప్రయోజనం ఏంటి? ఈ మంత్రం వల్ల గాయత్రి అన్నా సంధ్య అన్నా సూర్య విజ్ఞానం అన్నా ఒకటే. మాస్టర్ గారు చెప్పారు. ఈ సూర్య విజ్ఞానం మేధ అనేటువంటి మ్యాగజైన్ ద్వారా కూడా అందించారు ఆయన. దీన్ని రామశర్మాచార్య 3 గ్రంథాలుగా గాయత్రి విజ్ఞానంగా అందించారు. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లే, మన డిగ్రీలాగా 3 గ్రంథాలు ఉంటాయి. సంవత్సరానికి ఒక గ్రంథాన్ని అధ్యయనం చేసినా మనకి కావాల్సినంత జ్ఞానం వస్తుంది. ఇలాంటి టీచర్లు ఉంటారు, తెలవకపోతే వాళ్ళని అడిగి ఆ విషయాలను తెలుసుకోవచ్చు. అవే అందరికీ యావత్ ప్రపంచానికి కూడా జ్ఞానం అనేటువంటిది వేద సారాంశాన్ని గాయత్రి మహావిజ్ఞానంగా అందించారు. దాన్ని ఇంకా సరళంగా రామకృష్ణ మాస్టర్ గారు అదే పేరు మీద గాయత్రి విజ్ఞానంగా అందించారు. దాన్ని మంత్లీ మ్యాగజైన్లో కూడా వాళ్ళు మేధ అనేటువంటి పుస్తకం ద్వారా అందిస్తున్నారు. నేను శ్రద్ధా విశ్వాసం ఉండాలి మనకి. మనం అందరం కూడా పుస్తకాలు చదువుతున్నాం, అన్ని కేంద్రాల్లో కూడా పుస్తకాలు ఉంటాయి, కానీ పేపర్ చదివినట్టుగా చదువుతున్నారు. మరి నా చేత 2017 సంవత్సరంలో భద్రపరిచినటువంటి మేధ పుస్తకంలో రాసినటువంటిది ఇగో నవంబర్ 2017. దాంట్లో ఉన్న ముఖ్య విషయాల్ని భద్రపరచమని మాస్టర్ గారు చెప్పారు. మీకు ఎలా కనపడతారండి మాస్టర్ గారు అంటే ఇది ఒక్క ప్రామాణికం చాలు. మరి ఈరోజు కూడా మేధా పుస్తకాలు అందరు చదివారు, పక్కకు పెట్టేశారు. మరి దీని అద్భుతమైన విజ్ఞానం కొన్ని పేజీల్లోనే ఉంది. ఒక 5-6 పేజీల్లో మనం కనుక నిజంగా ఆ గురువు ద్వారా జ్ఞానం పొందుతున్నాము అంటే అంత శ్రద్ధ ఉండాలి. మనం చదివే పుస్తకం మీద మనకు అంత శ్రద్ధ ఉండాలి. దీంట్లో లేని విజ్ఞానం లేదు. అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని మాస్టర్ రామకృష్ణ గారు అందజేశారు. దాన్ని ఒక మనిషిలాగా నాకు వెనకాల ఉండి ఆయన ఏ పుస్తకంలో ఈ క్షణంలో కూడా గాయత్రి
రామకృష్ణ గారి శిష్యులు అనబడేటువంటి వాళ్ళంతా ఆయన ఇచ్చే సందేశం గాయత్రి జయంతి సందర్భంగా ధ్యానం ప్రధానం, యోగం ప్రధానం, ధ్యాన లక్ష్యం. అందుకని ప్రతి దానికి ధ్యాన లక్ష్యం ఉండాలి. మనిషికి అంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది ఆధ్యాత్మికంగా ధ్యాన లక్ష్యం. ఈ లక్ష్యం ఉంటే ఏమొస్తుందండి అంటే ధ్యాన స్థితి కలుగుతుంది. దాన్నే సమాధి అన్నారు. మనం ఏదో మహానుభావులకే సమాధి కలుగుతుందని మనం భావించక్కర్లే. మీరందరికీ కూడా రాత్రి నిద్రావస్థలో ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు దాటాక మిమ్మల్ని అందరినీ లేపుతున్నది ఎవరు? గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళని ఎంత మనం పేరు పెట్టి పిలిచినా కూడా లేవరు. మరి ఇటువంటి వాడు రోజు ఎలా లేస్తున్నాడు? దాన్నే 4వ అవస్థ అంటారు, తురియ అవస్థ అంటారు, దాన్నే ఆత్మ అంటారు. మీరందరికీ కూడా భగవంతుడు ఒక క్షణకాలం పాటు అంటే ఇలా త్రాబ్ అంటారు దాన్ని, అంటే గుండె ఇలా స్పందన చేసే సమయంలో మన హృదయంలో మనస్సు ఆగిపోతుంది, ప్రాణం కూడా రోజు ఆగిపోతుంది. మీరు అనుకుంటున్నారు ఏదో మరణం అంటే భయానకం అని. నేను మరణాన్ని రుచి చూసా ఎలా ఉంటుంది అన్నది. అంటే శ్వాస ఆగిపోవడం గమనించా. ఎంతసేపు? మెల్లమెల్లగా ఒక 10 నిమిషాల దగ్గర నుంచి మొదలుపెట్టి గంట సేపటి వరకు కూడా శ్వాస అనేది లేదు నా దేహంలో. అది రాత్రిపూట జరుగుతుంది, 2 గంటలు జరుగుతుంది, తురియ సమయంలో జరుగుతుంది. అది గాయత్రి కటాక్షం. మరి 1,000,000 గాయత్రి కటాక్షం పూనినప్పుడు ఆమె అనేక విభాగాలుగా మనకు ఆ జ్ఞానాన్ని అందించింది. అది ఎవరో కాదు, శక్తి అంటే లోపల మనం ఉన్నదే. ఈ రోజున ఈ కరెంటు ద్వారా మీరు ఉపయోగించుకునేటువంటి ప్రతి అవసరం కరెంటుతో ఉపయోగించుకుంటున్నారు. కరెంట్ అంటే ఏంటి? 3 ఫేజ్. 3 ఫేజ్ అంటే ఏంటి? RYB, రెడ్ కలరు, ఎల్లో కలరు, బ్లూ కలరు. ఇదే విజ్ఞానం. ఈ కలర్ల గురించిన వీళ్ళని టీచర్లను అడిగి తెలుసుకుంటే మీరందరూ కూడా జ్ఞానులు అవుతారు. 60 సంవత్సరాల జీవితంలో కర్మ 20 సంవత్సరాలు, భక్తి 20 సంవత్సరాలు, జ్ఞానం 20 సంవత్సరాలు. ఎవరికి వాళ్ళే వయసు ఎంత ఉందో లెక్క కట్టుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం, దేన్ని ఆశ్రయించాలి, మనం ఇంకా అదే చేస్తూ ఉన్నామా, లేదు జ్ఞానులుగా పుస్తకాన్ని చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నామా అనేది చూడాలి. మరి అందుకని ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. జీవించే కళ అన్నారు. హాయిగా ఆనందంగా జీవించవచ్చు, మనకు కావలసిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, సంసారికంగా కూడా ఉండొచ్చు. ఏ ప్రతిబంధకాలు లేవు ఆధ్యాత్మికం అంటే. మనం అనుకుంటున్నాం మన సమయం లేదనుకుంటున్నాం, ఎక్కడ అడిగినా సమయం లేదనుకుంటున్నాం. చిన్నపిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ వాడిని కూడా అడిగితే నాకు సమయం లేదంటున్నాడు. ఆ భయంతో చనిపోతున్నాడు. అందుకని ఈ రోజు నుంచి అన్నా మీరు ఇంతటి మహావిజ్ఞానాన్ని మారెళ్ళ రామకృష్ణ గారు అందించినటువంటిది వీళ్ళందరికీ ఆయనతోటి తిరిగి ఆయనతో విజ్ఞానాన్ని పొందిన వాళ్ళు మల్లికార్జున గారు, మరి కోటేశ్వరరావు గారు. మరి వీళ్ళని అడిగి సత్సంగంగా మీరు తెలుసుకోండి. ఇలా ఏ గాయత్రి యజ్ఞాలు ఎప్పుడు చేసినా కొంచెం సేపు మనసులో వాళ్ళు ఏం ప్రవచనం చెప్తున్నా గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చోండి, మీకు ధ్యానం వచ్చేస్తుంది. మీరు ఈ ఆశ్రమానికి వస్తే తప్పనిసరిగా ధ్యానం చేసి వెళ్ళాలి. అంతేగాని మేము వచ్చాం అనే మాట ఉండకూడదు. మీరు ఇలా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నా ధ్యానం అయిపోతుంది. వాళ్ళని అడగండి, యోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి తెలుసుకోండి. దానివల్ల మీరు అందరూ ధన్యులు అవుతారు. మీ ఆశ్రమానికి 1000 మంది వస్తారు. అప్పుడు దీనికి తపస్సు దినదినాభివృద్ధి అవుతుంది. మరి ఇంతమంది వచ్చారు చాలా ఎంతో కష్టపడి. మరి ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని మనం పిలిచినా కూడా 10 మంది 20 మందిని గ్యాదర్ చేయడమే చాలా కష్టం. మరి ఈ వచ్చిన శక్తిని మీరు ఉపయోగించుకోండి. గాయత్రి శక్తి అంటే ఏం లేదు, మీ శ్వాస. మీకు అసలు ఈ శ్వాస ఎలా జరుగుతోంది, ఏ నాసారంధ్రంలోంచి వెళుతోంది అంటే గాలి ఎట్లా పీలుస్తున్నారు, ఎలా వదులుతున్నారు అది గమనించండి. ఆ తర్వాత లోపల ఏదో ఒక శక్తి ద్వారా ఈ శ్వాస పీలుస్తున్నారు, వదులుతున్నారు. ఆ పాయింట్నే నాభిస్థానం దగ్గర మీకు ఆ స్పృహ కలుగుతుంది అందరికీ. దాన్ని పెంచుకుంటూ వెళ్తే మీ లోపలనే ప్రాణము, అపానము, సమానము 3 ఏ రోజైతే తెలియబడ్డాయో మీకు గాయత్రి అనుగ్రహం కలిగింది అని అర్థం. అంతవరకు అది మన భ్రమ. మిగిలినంతా కూడా ఏ రోజైతే 3 ప్రాణాలు మీకు తెలిస్తే, మీకు మామూలుగా 2 ప్రాణాలే కదా శ్వాస అనేది, ఈ శ్వాస ఆగిపోతుంది. ఇలా యోగి మహానుభావుడు అంటే ఎంతసేపు ఆల్ ఆఫ్ సడన్ శ్వాసను ఆపేసినా వాడికి ఏం వణకడు తొనకడు అన్నమాట. అంటే ఈ శ్వాస మీద వాడికి కమాండింగ్ ఉంది. ఇది ఎంతసేపు ఆపినా నా దేహానికి ఏం కాదు, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణం లోపల ఉంది, ఆ ప్రాణం పోయేంత వరకు నేను ఉంటాను అన్నదే జ్ఞానం.
ఇది చాలా సులభం. మనం వేరే వేరే వాటి మీద ధ్యాస పెట్టి అసలైన విషయాన్ని తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళి ఇంత శ్రమపడి ఇంత ఎండలో కూర్చొని ఇన్ని చేసినా కూడా ఎన్నోసార్లు వస్తున్నారు వెళ్తున్నారు. ఇంత అనంతమైన జ్ఞానం ఉంది. ఒక లైబ్రరీ లాగా డెవలప్ అవ్వాలి, ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ లాగా రాబోయే కాలంలో డెవలప్ అవ్వాలి. సాందీపిని అనే పేరు పెట్టినందుకు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వ్యక్తులు ఈ సంస్థ నుంచి అభివృద్ధి రావాలి. ఒక్కడొచ్చినా కూడా జగద్గురు అవుతాడు. అంతటి అవకాశం ఉంది. నేను లాస్ట్ టైం కూడా వచ్చా, చూసా, ధ్యానం చేశా. ఇప్పుడు కూడా మాస్టర్ గారు ఆశించేది అది. అందుకనే ఆయన ఈ పేరు పెట్టి సాందీపిని ఆశ్రమం అనే పేరు పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు 64 కళలు కూడా ఒక గురువు ద్వారా సాందీపిని ద్వారా నేర్చుకున్నటువంటి వాడే. మనిషే మొట్టమొదట్లో. కానీ ఆ జ్ఞానం గురువు యొక్క శక్తి వల్ల, గాయత్రి కటాక్షం వల్ల వస్తుంది. అది మీకు అందరికీ కూడా వస్తుంది. మీరందరూ కూడా ధన్యులవ్వాలని ఈ విధంగా ఆ అమ్మవారంటే ఏదో స్థూల స్వరూపం అని భావించకుండా సూర్యుడిలోనే ఈ శక్తి అంతా ఉంది. ఆ గాయత్రి సవిత అంటే సూర్యుడిలో ఉన్న శక్తి. దాన్ని సంధ్యావందనంగా మీరు మనకు ఒకప్పుడు మన ఆచారం ఏంటంటే ఒక బావి ఉండేది. ఆ బావిలో నీళ్లు మన తాతలు వాళ్ళు మాకు కూడా అగ్రహారాలు ఉండేవి. ఒకప్పుడు చిన్నప్పుడు కూడా బావిలో నీళ్లతో స్నానం చేసేవాళ్ళం. ఆ నీళ్లు స్నానం చేసినప్పుడే ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం జరిగేది. సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః అని ఆ బకెట్లో నీళ్ళే తీసుకొస్తే మీరు సంధ్యావందనం చేసినట్టు అయిపోతుంది. మరి అంతటి అద్భుతమైన విజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం ఈరోజు కూడా మీరు ఎన్నిసార్లు స్నానం చేస్తే ఒక సూర్యుని బయట ఉంటే చూడండి, లేకపోతే మీ హృదయంలోనే భావించి దగ్గరలో ఉన్న తులసి చెట్టు కానీ ఒక చెట్టుకి ఒక గ్లాసు నీళ్లతో మీరు సంధ్యావందనం చేసేయచ్చు. ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః అని మనస్ఫూర్తిగా అంటే మీకు సంధ్యావందనం అయిపోతుంది. సంధ్యావందనం 3 సమయాల్లో మీరు భగవంతుణ్ణి ప్రార్థన చేయడమే సంధ్యావందనం. సూర్యుడే సర్వ సృష్టికి, ఈ భూమండలానికి శక్తివంతుడు. సైన్స్ కూడా అదే చెప్తుంది. ఈ మొత్తం భూమికి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈ సన్ అని చెప్తుంది. అందుకని మనం సైన్స్ ప్రకారంగా వెళ్ళొచ్చు, మన ఆధ్యాత్మిక ప్రకారంగా వెళ్ళొచ్చు. 2 వేరు మార్గాలు కావు, ఒకటే మార్గం. మనం కోల్పోయింది ఏంటంటే మన సంస్కృతి, మన విజ్ఞానాన్ని, మన సంధ్యోపాసనని మనం పోగొట్టుకున్నాం. ఈ రోజు నుంచి గాయత్రి దినోత్సవంగా మీరందరూ ప్రామాణికంగా చేసి ఆవిడిచ్చినటువంటి గాయత్రి మంత్రాన్ని నిత్య నిరంతరంగా మానసికంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఆ జిజ్ఞాస కలుగుతుంది. ఈ గాయత్రి అంటే ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆ అనుగ్రహం పొందాలి, ఒక దేవతని సాక్షాత్కరించుకోవాలి అని కోరిక పెట్టుకోండి, ఒక గురువుని సాక్షాత్కరించుకోవాలని కోరిక పెట్టుకోండి. అది ఉత్తమమైనటువంటి కోరికలు. నా జీవితం ధన్యమైంది. అనేక దేవతలు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా, ఇప్పుడు అమరేశ్వర స్వామి అక్కడ అమరావతిలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళినా అక్కడ అమ్మవారు సాక్షాత్కరించింది, ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నేను కష్టపడి 24 సంవత్సరాలు గురువుల్ని సేవ చేసి కొన్ని లక్షల రూపాయలు మనం విద్య ఎలా నేర్చుకుంటామో అలా వాళ్ళకి ఉదారంగా వాళ్ళకి ఎంత సేవ కావాలంటే అది, ఏది కావాలంటే అది ఫ్లైట్లో తీసుకొచ్చి ఆయన్ని విద్య నేర్చుకున్నాను. మీకు ఇంత సులభంగా విద్య నేర్పేవాళ్ళు ఉన్నారు. ఆశ్రమానికి రావచ్చు, విద్య నేర్చుకోవచ్చు. అందుకని నా జన్మ ధన్యమైంది, మీ అందరి జన్మ కూడా ధన్యం అవుతుందని మనందరికీ కూడా మాస్టర్ గారు రామ్ శర్మాచార్య, బాబాజీ, సర్వేశ్వరానంద అనే పేరు ఏదైతే ఉందో, హిమాలయన్ మాస్టర్ అనేక పేర్లతో ఉంటారు. మనది ఈ గురు పరంపర. ఆ 3 గురువుల్ని స్మరించి ఈ అనంతమైన విజ్ఞానాన్ని పొంది హాయిగా సునాయాసంగా రోజు నిద్రపోతున్నట్లుగా మనం ఈ దేహాన్ని వదిలేయచ్చు. నేనైతే ఆ రకంగా వదిలేస్తా. నేను ఇప్పటికి 10-15 సంవత్సరాల నుంచి ఏ మందులు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఏ టెస్టులకి వెళ్ళను. కరోనా టైంలో కూడా నేను ఏమాత్రం భయపడలేదు. నా సాధన నేను చేసుకున్న గాయత్రి సాధన వల్ల కావచ్చు, క్రియాయోగ సాధన వల్ల కావచ్చు. మీకు ఏ సాధన చేసుకున్నా మీకు బోల్డంత డబ్బు మిగులుతుంది. మనం ఇంత కష్టపడిన డబ్బంతా కూడా ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆశ్రమాల కన్నా, దేవాలయాల కన్నా. ఆ పరిస్థితి నుంచి మార్చగలిగే శక్తి మనకే ఉంది. మనం అటువంటి విజ్ఞానాన్ని పొందండి.